నమస్కారం రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇసప్పాలంలో వైభవంగా రూపుదిద్దుకుంటున్న శ్రీ మహంకాళి అమ్మవారి నూతన ఆలయం. వర్షం కలగాలని నగరకల్లులో ప్రత్యేక పూజలు. ఓటర్లకు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు విజ్ఞప్తి. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు. 16వ వార్డులో గడప గడపకు టీడీపీలో పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ, టీడీపీ నేత నల్లపాటి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సుబ్బును సత్కరించిన నగరకల్లు ఆర్యవైశ్యులు. నగరకల్లులో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం, పాల్గొన్న పలువురు టీడీపీ నేతలు. ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియ అనంతరం ఓటర్లకు ఏవైనా అభ్యంతరాలు లేదా తప్పులు ఉన్నట్లయితే వాటిని సరిచేసుకునేందుకు నోటీసులు జారీ చేసినట్లు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 22, 23 తేదీలతో పాటు 29, 30 తేదీల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఓటరు తమ సచివాలయానికి వెళ్లి ఓటర్ల జాబితాలో తమ పేరు, వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. ఏవైనా అభ్యంతరాలు, తప్పులు లేదా మార్పులు అవసరమైతే క్యాంపుల్లో సంబంధిత అధికారులకు తెలియజేసి సరిచేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నర్సరావుపేట ఓటర్ మహాశైలికి విజ్ఞప్తి. నేను మీ చదలవాడ అరవింద్ బాబు ఎమ్మెల్యేని మాట్లాడుతూ ఉన్నాను. మరి ఓటర్ వెరిఫికేషన్ అయిన తర్వాత మరి ఏదైనా అభ్యంతరాలు ఉంటే కనుక దానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాటిని అభ్యంతరాలని కరెక్ట్ చేసుకోవడానికి మనం సచివాలయానికి వెళ్ళాలి. మరి బిఎల్ఓస్ అందరూ కూడా మరి స్పెషల్ క్యాంపెయినింగ్ పెట్టడం ద్వారా 22, 23 తేదీలు, 29, 30 తేదీల్లో సచివాలయంలో మరి బిఎల్ఓలు ఉంటారు కాబట్టి మన అభ్యంతరాలను క్లియర్ చేసుకోవడానికి మనం అందరం కూడా ఎక్కడైతే అభ్యంతరాలు ఉన్నాయో మీరందరూ మరి ఐడెంటిటీ కార్డు ఒకటి, అదేవిధంగా 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, బర్త్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకొని అక్కడికి వెళ్తే కనుక ఈ అభ్యంతరాలు క్లియర్ చేస్తారు. అందుకని దీన్ని వినియోగించుకోవాలి. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన పిల్లలందరూ కూడా మరి ఓట్లు నమోదు చేసుకోవాలి. అదేవిధంగా ఓట్లు షిఫ్టింగ్ కూడా మరి ఇప్పుడే జరుగుతాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఓటర్ మహాశైలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నారు. నరసరావుపేటలో రేపు 4వ శనివారం సందర్భంగా స్థానిక కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీలు మరియు దివ్యాంగుల కోసం యథాతథంగా ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు వినియోగించుకోవాలని తెలిపారు. నరసరావుపేట 16వ వార్డులో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ, టీడీపీ నేత నల్లపాటి రాము పాల్గొన్నారు. గడిచిన 2 ఏళ్ల పాలనలో ప్రభుత్వ పనితీరు, చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల గురించి నేతలు అడిగి తెలుసుకున్నారు. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. మరి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ప్రతి గడపకి వెళుతూ ఏదైతే మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి గడపకి వెళ్ళి హామీలన్నీ నెరవేర్చామని చెప్తా ఉన్నాము. ఎక్కడన్నా హామీలు నెరవేర్చడంలో కనుక ఏదైనా ఇబ్బంది జరిగితే కనుక వెంటనే మన పార్టీ నాయకులు, వార్డులో నాయకులు దాన్ని నెరవేరుస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇవాళ అసెంబ్లీలో కూడా చిన్న చిన్న యాప్కాస్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, అదేవిధంగా హోమ్ గార్డ్స్ కానీ, మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ, సచివాలయం సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా వచ్చే జీతాలు 15,000 నుంచి 20,000 దాకా వస్తుంటాయి. మరి వాళ్ళకేమో రేషన్ కార్డు లేదు, ఆరోగ్య కార్డు లేదు. అందువల్ల వాళ్ళకి లబ్ధి చేయాలని చెప్పి వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ప్రతి ఎమ్మెల్యే సమస్య అన్నమాట ఇది. అందరూ అడుగుతూ ఉన్నారు కాబట్టి 140,000 మంది వీళ్ళందరూ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మరి దీని మీద ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ద్వారా వాళ్ళకు కూడా లబ్ధి కలిగేటట్టు చేద్దామని చెప్పి వాళ్ళు మాట్లాడటం జరిగింది. వీళ్ళందరికీ నమస్కారం. గడప గడప కార్యక్రమంలో ఈ రోజున 24వ రోజు సందర్భంగా ఈ 16వ వార్డులో గడప గడప ప్రోగ్రాంకి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ముందుగా అభినందనలు. ఈ కార్యక్రమాన్ని మనం ఇంత విజయవంతంగా నడుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలన్నీ కూడా 100% విజయవంతంగా చేసిన సందర్భంగా మనం గడప గడపకి వెళ్ళి
మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలా ఉన్నాయి అడిగితే వాళ్ళ యొక్క స్పందన చూస్తుంటే ఇవాళ మనకి పులకరిస్తుందన్నమాట. ఈ కార్యక్రమానికి మాకు అతిథిగా వచ్చేసిన ప్రతిరోజు కూడా మా నాయకుడి ఆధ్వర్యంలో, చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నర్సాపేటలోని 16వ వార్డులో మరి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ విజయ పథకాలని తెలపడానికి ఈ కార్యక్రమాన్ని మన నర్సాపేట ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో మరి మేము కానీ, అట్లాగే మన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి మహిళలు, ముఖ్యంగా అందరం కూడా ఈరోజు 16 వార్డులో గడప గడప కూడా తిరుగుతూ మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఎన్నికల వాగ్దానంలో అప్పుడు ఇచ్చిన సూపర్ 6 పథకాలన్నీ కూడా సూపర్ హిట్ అయినాయి అని మరి అందరికి కూడా తెలపడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు చేసిన విజయాలన్నీ కూడా ప్రజలకి, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నాయకులందరూ కూడా తెలియపరుస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా అందరూ కూడా స్వచ్ఛ నర్సాపేట చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో ఎట్లా ఉంటాం, వీధిలో కూడా అట్లా ఉండాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా ఈరోజు 16వ వార్డు వచ్చిన మన ఎమ్మెల్యే గారిని పార్టీ నాయకులను, కార్యకర్తలను, మహిళలను అందరినీ కూడా అభినందిస్తున్నాం. పల్నాడు జిల్లా కలెక్టర్ వారి ఆదేశానుసారం రేపు ఉదయం కలెక్టరేట్లో ఆధార్ స్పెషల్ క్యాంపు జరుగుతుంది కనుక జిల్లా అధికారులు, ప్రజలు ఎవరైనా ఆధార్లో మార్పులు లేదా కొత్త ఆధార్ నమోదు చేసుకోవాలనుకుంటే ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోగలరని ఒక ప్రకటనలో తెలిపారు. నరసరావుపేటలో రాధారంగ మిత్ర మండలి మెగాస్టార్ అభిమానుల ఆధ్వర్యంలో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శ్రీ విజయ్ బ్లడ్ సెంటర్లో కేక్ కట్ చేసి అనంతరం రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. అత్యవసర సమయంలో రక్తం అవసరమైన వారికి ఉపయోగపడేలా రక్తదానం చేయటం అభినందనీయమని నిర్వాహకులు తెలిపారు. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ, పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదిన పురస్కరించుకొని నర్సాపేట చిరంజీవి యువత మరియు మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ రక్తదాన కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలకు, అలానే ఇక్కడ ఇచ్చేసిన అభిమానులకు, రక్తం ఇచ్చిన వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రేమే లక్ష్యం సేవే మార్గంలో అన్నయ్య అభిమానులు ఎప్పుడు నడుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలానే వారి అడుగుజాడలో మేము ఎప్పుడు ముందుంటామని. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో బ్లడ్ ఇవ్వాలంటే చాలామంది సంకోచించేవాళ్ళు. అలాంటిది యువతలో చైతన్యం తీసుకొచ్చి బ్లడ్ ఇస్తే మనం ప్రాణదానం చేసినట్టే అని చెప్పి జనాల్లో అవేర్నెస్ కల్పించిన వ్యక్తి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు. అలాంటి ఆయన స్ఫూర్తిని తీసుకొని ఈరోజు మేమందరం ఎంతోమంది బ్లడ్ అవసరమైన వాళ్ళకి మా మెగాస్టార్ చిరంజీవి యువత తరపున బ్లడ్ డొనేషన్ చేస్తూ వారి యొక్క సేవా మార్గాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. రేపు 71వ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి గారిది రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్కి, అలాగే రాధారంగ మిత్ర మండలికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన చిరంజీవి గారు అటువంటి మహానటు 71వ జన్మదిన సందర్భంగా ఇక్కడ ఏర్పరిచిన కేక్ కటింగ్ వచ్చిన మరియు రక్తదాన శిబిరానికి వచ్చిన పెద్దలు, అసోసియేషను శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 71 సంవత్సరంలో కూడా ఎంత ఫిట్నెస్ ఉన్నాడో మనకు తెలిసిపోతుంది. మనం చూస్తున్నాం, మన ఏజీ చిరంజీవి గారి ఏజ్ చూస్తున్నాం. అయినా సరే ప్రతి మీటింగ్లో కూడా చాలా యాక్టివ్ రోల్లో ఉంటున్నాడు. ఎక్సర్సైజులు చాలా బాగా చేస్తున్నాడు. ఇప్పుడు కూడా సినీ ఫీల్డ్లో సినిమాలు తీస్తున్నాడు. అంటే ఆయన ఈ రక్తదాన శిబిరం ద్వారా ఒక మెసేజ్ ఏంటంటే, ఫిట్నెస్ ఉండాలి, పబ్లిక్ రాబోయే జంజి అంటే యువత, రాబోయే యువత కూడా ఈ మార్గంలో నడవాలి అని ఒక రక్తదాన శిబిరానికి ఒక అంబాసిడర్గా ఆయన మనకి చెప్తున్నాడు. సో మనం కూడా ముఖ్యంగా నేర్చుకోవాల్సింది అంటే డబ్బు సంపాదన కాదు, మనం ఆరోగ్యంగా ఉండాలి. 2 మన పిల్లలకి ఉన్నతమైన చదువులు
చదివించాలి. పిల్లలకి ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అన్నీ కూడా మనం చూస్తున్నాం. జరుగుతున్న పరిణామాల్లో ఒక మార్పు అనేది మంచికి వస్తుంది, చెడుకు వస్తుంది. కానీ మనం మంచిగా నేర్చుకోవాలి. ఈరోజు పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి నరసరావుపేట పట్టణంలో విజయ బ్లడ్ బ్యాంక్ నందు మన మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి గారి 71వ జన్మదినోత్సవ సందర్భంగా ముందుగానే మరి ఈరోజు ఆయన అభిమానులందరూ కూడా రక్తదాన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీనికి ప్రధాన భూమిక పోషించినటువంటి రాధారంగ మిత్రమండలి, అలానే చిరంజీవి యువత, అద్దేపల్లి ఆనందు, అలానే రాము, శ్రీకాంత్, కొండలు, బ్రహ్మం, అలానే మిగతా గోవిందు, మిగతా పెద్దలందరూ కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రధానంగా ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మన వేడుకొండలు గారు, డిఈ గారు, వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అలానే మిగతా దమ్మోళ్ళ ఏడుకొండలు, అచ్యుతరావు, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్, వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది. వీరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు సీనియర్ నాయకులు నాగోతు సౌరయ్య ఆధ్వర్యంలో నగరకల్లు మండలం టీడీపీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సౌరయ్య మాట్లాడుతూ బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడం సామాజిక న్యాయం దిశగా కూటమి ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం అన్నారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు టీడీపీ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, డోర్ టు డోర్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సౌరయ్య సూచించారు. సమావేశంలో టీడీపీ నాయకులు, బూత్ కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరసరావుపేట మండలం ఈసప్పాలెం గ్రామంలో శ్రీ మహంకాళి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆలయ నిర్మాణంలో భాగంగా ప్రదక్షిణ మండపంలో సింహస్తంభాలను ప్రతిష్ఠించేందుకు పెద్దలు నిర్ణయించిన ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు ఆలయ అర్చకులు కార్తీక్ తెలిపారు. ఆలయ నిర్మాణంలో సింహస్తంభాల ప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకోనుందని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. నిర్ణయించిన శుభముహూర్తంలో సింహస్తంభాలు ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు. ఆలయ నిర్మాణం పూర్తయిన అనంతరం భక్తులకు మరింత ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేలా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, నిర్మాణ పనుల పురోగతి తదితర అంశాలపై ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు చర్చించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో నలబోతు మాధవీదేవి, ఆలయ చైర్మన్ బండ్లమూడి చంద్రశేఖర్, ఆలయ అర్చకులు కార్తీక్, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో పునర్నిర్మాణంలో భాగంగా పెద్దలచే ఆలయ ప్రదక్షిణా మండపంలో సింహస్తంభాలు ప్రతిష్ఠించేందుకు పెద్దలచే నిర్ణయించబడినది. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు, ఆలయ బృందం, కమిటీ సభ్యులు వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. అదేవిధంగా అమ్మవారిని దర్శించుకుని ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులైనారు. నకరికల్లు మండల కేంద్రమైన నకరికల్లులో వర్షాలు తక్కువగా కురుస్తుండటంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనాలని గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం గ్రామంలోని బొడ్రాలు, గవిటిరాళ్లకు 1111 బిందెల పసుపు, కుంకుమ కలిపిన నీటితో అభిషేకం చేసి మొక్కులు తీర్చుకోనున్నారు. అనంతరం శనివారం సాయంత్రం 4 గంటలకు గ్రామ సమీపంలోని కొండపై స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పానకంతో ప్రత్యేక పూజలు నిర్వహించి వర్షాలు సమృద్ధిగా కురవాలని భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు. అలాగే ఆదివారం గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారికి నైవేద్యాలు, బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. గ్రామ ప్రజలంతా పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని ప్రార్థించనున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొననుంది.
నేరకల్ గ్రామంలో ఈ వర్షాభావ పరిస్థితి వల్ల ఎల్లిళ్ళ ప్రభావం వల్ల గ్రామ దేవతలకి పూజా కార్యక్రమాలు చేపడుతున్న గ్రామం మొత్తం కలిసి 3 రోజుల కార్యక్రమం. ఫస్ట్ రోజు శుక్రవారం ఊర్లో బొడ్రాళ్ళకి గౌండ్రాళ్ళకి నీళ్లు పోయటం జరిగింది. అలానే శనివారం రోజు మధ్యాహ్నం నుంచి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కొండపైకి ఊరు మొత్తం కలిసి పానకం చేసుకొని మొక్కులు తీర్చడానికి వెళ్తారు. అలానే మరుసటి రోజు గ్రామ దేవత అయినటువంటి పోలేరమ్మ తల్లికి పొంగళ్ళు బోనాలు భారీ ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. ఈ 3 రోజుల కార్యక్రమం. ఈ యొక్క వర్షాభావం తక్కువగా ఉంది. చాలా మంది తాగటానికి నీళ్లు కూడా లేవు పరిస్థితుల్లో ఆ గ్రామ దేవతలు ఒకసారి గుర్తుకు తెచ్చుకొని గ్రామ దేవతలకి ఇవాళ శుక్రవారం రోజున ఊళ్ళో బొడ్రాళ్ళకి నీళ్లు పోసి అనంతరం గౌండ్రాళ్ళకి నీళ్లు పోసి మళ్ళీ ఆ పోలేరమ్మ తల్లికి వచ్చి ఇక్కడ అమ్మవారికి నీళ్లు పోసి మళ్ళీ వినాయకుడికి నీళ్లు పోసాము. మళ్ళీ ఇప్పుడు అంకమ్మకి నీళ్లు పోయాలి. ఆ విధంగా పోసి ఈ కార్యక్రమం శుక్రవారం జరుగుద్ది. మరుసటి రోజున మాకు స్వయంభూగా వెలిసినటువంటి మా గ్రామ వెలవేలిపోయినటువంటి శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానంలో రేపు పానకాలు రేపు సాయంత్రం 4 గంటల నుంచి మా ఊరి ప్రజలందరూ కూడా ఆ యొక్క స్వామికి పానకం వడపప్పుతోటి ఆయనకి ఘనంగా ఆయన పూజా కార్యక్రమంలో పాల్గొని గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆయనకి మొక్కు తీరటానికి వస్తారు. అదేవిధంగా మరుసటి రోజు ఆదివారం మా తల్లి వెలవేలిపోయినటువంటి పోలేరమ్మ తల్లికి ఊరందరూ కూడా యొక్క బోడాలతోటి అమ్మవారికి వాళ్ళు ఎవరు తెలిసిన శక్తి వాళ్ళు మొక్కులు తీర్చుకొని అమ్మవారికి ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమం 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. కావున ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా మాకు సహకరించి చేశారు. అందువల్ల ఈ గ్రామం తరఫున అందరికీ మాకు కృతజ్ఞతలు. నరసరావుపేట మండలం ఉప్పలపాడు ఎస్సీ కాలనీ వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. నిద్రమత్తులో ఉన్న లారీ డ్రైవర్ అదుపు తప్పి టాటా సుమోను ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 3 గొర్రెలు మృతి చెందాయన్నారు. మరోవైపు ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నరసరావుపేట స్థానిక మార్కెట్ యార్డ్ వద్ద ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కామ్రేడ్ కనకాచారి మాస్టారు 21వ సంస్మరణ సభ కరపత్రాన్ని పీడీఎం ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీడీఎం రాష్ట్ర కార్యదర్శి జి రామకృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు వై వెంకటేశ్వరరావు, దళిత నాయకులు థామస్ జకరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీడీఎం నాయకులు మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు వినుకొండలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ కనకాచారి 21వ సంస్మరణ సభ జరుపుతున్నామని, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. కామ్రేడ్ కనకాచారి మాస్టర్ సంస్మరణ సభను ఈ నెల 23న వినుకొండలో జరిగే కామ్రేడ్ కనకాచారి మాస్టర్ సంస్మరణ సభను కామ్రేడ్ కనకాచారి మాస్టర్ సంస్మరణ సభను మిత్రులారా, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం వ్యవస్థాపక సభ్యుడు కామ్రేడ్ కనకాచారి మాస్టారు అమరుడయ్యి 21 సంవత్సరాలైన సందర్భంగా పీడీఎం ఆధ్వర్యంలో
ప్రతి సంవత్సరం ఆయన సంస్మరణ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ నెల 23న వినుకొండలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన యొక్క 21వ సంస్మరణ సభ కార్యక్రమాన్ని టీడీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము. ముఖ్యంగా కామ్రేడ్ కనకాచారి మాస్టారు ఆయన వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పటికీ వాటన్నిటిని వదిలేసి బడిపంతులు కావాలని ఆ బడిపంతులు ఉద్యోగాన్ని ఎంచుకొని 10 మందికి వెలుగునివ్వాలి, చదువు చెప్పాలి, సమాజంలో మంచిని బోధించాలని ఆ దిశగా పయనించే క్రమంలో ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఈ అసమానతలు, అణిచివేతలు, మరి ఈ వ్యవస్థ ఉన్న దుస్థితిని చూసి వీటి వ్యవస్థలో సమూలమైన మార్పు తేవడం కోసం ప్రజా ఉద్యమాలు చేయడం తప్పితే మరో మార్గం లేదని ప్రజా ఉద్యమాల్లోకి వచ్చి మొత్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పాలకవర్గాలు చేస్తున్న దోపిడీ, అదేవిధంగా సామ్రాజ్యవాదుల దోపిడీ, వీటన్నిటిని ఎదిరించడం కోసం పెద్ద ఎత్తున ప్రజల్ని ఐక్యం చేసి ఆయన ఉద్యమాలు నిర్వహించాడు. దీన్ని సహించలేనటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రోజున అత్యంత పాశవికంగా నయీం ముఠా చేత హత్య చేయించబడ్డాడు. మిత్రులారా, ఈ నెల 21వ తేదీ వెనుకొండ సిపిఎం పార్టీ కార్యాలయంలో డాక్టర్ కనకాచారి సంస్మరణ సభని నిర్వహిస్తూ ఉన్నాము. ఆయన 21 ఏళ్ల క్రితం మహబూబ్నగర్ జిల్లాలో అత్యంత దారుణంగా హత్యకులోనయ్యాడు. ఆయన ఒక బడిపంతులుగా పనిచేస్తూ టీడీఎం వ్యవస్థాపక సభ్యులుగా ఉండి నయీం అనే ఒక హంతక పుట్ట అనేక మందిని చంపేసింది. ఆ క్రమంలో ఒక బడిపంతులుగా ఆనాడు చంపడం జరిగింది. ఆయనకి ప్రతి సంవత్సరం మనం స్మరించుకుంటూ సంస్కరణ నిర్వహిస్తున్నాము. ఆయన పాలమూరులో మొత్తంగా కలుగుతున్న జరిగిన పోరాటాల్లో కానీ, తెలంగాణ సాధన పోరాటంలో కానీ, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి కామ్రేడ్. ఆయన నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. ఆయన తొలి రోజుల్లో ఒక కానిస్టేబుల్గా జీవితం మొదలుపెట్టి తర్వాత ఒక బడిపంతులుగా మారి సమాజానికి ఉపయోగపడాలని ఆయన జీవితం మొత్తం మనం దారబోసినటువంటి ఒక మంచి మాస్టారు. ఆయన యొక్క స్ఫూర్తితోటి 21వ సంస్మరణ సభని ఈ నెల 23వ తేదీ వినుకొండలో నిర్వహిస్తున్నాము. నరసరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా అత్తులూరి సుబ్బారావు ఎన్నికైన సందర్భంగా నకరికల్లు గ్రామానికి చెందిన ఆర్యవైశ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శాలువ కప్పి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపార రంగ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని అభినందించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. సుబ్బారావు నాయకత్వంలో వ్యాపార వర్గానికి మరింత మేలు జరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నకరికల్లు ఆర్యవైశ్యులు పాల్గొని సుబ్బారావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జవ్వాజి వెంకట సుబ్బయ్య, భవనాసి కిషోర్, చిన్ని ప్రసన్న, కోట శ్రీనివాసరావు, మైలవరపు కిషోర్, యోచూరి గణేష్, జవ్వాజి సాంబశివరావు, ఆత్మకూరి విఠల్, అనుమోలు వీరాంజనేయులు, దివ్యల నరసింహరావు, జూలకంటి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా అత్తులూరి సుబ్బారావు గారు ఎన్నికవటం మాకెంతో సంతోషకరంగా ఉంది. ఈ సందర్భంగా నకరికల్లు ఆర్యవైశ్యులందరం కలిసి ఈ యొక్క సుబ్బు గారికి చిరు సత్కారం చేయటం జరిగింది. వారిని కలిసి వారి శుభాకాంక్షలు తెలియటం జరిగింది. పల్నాడు జిల్లా అధ్యక్షులుగా ఉండి ఏ విధంగా మంచి పేరు తీసుకొచ్చుకొని పల్నాడు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే నరసరావుపేట పల్నాడు జిల్లా అధ్యక్షులు సుబ్బు అంటే ఏ విధంగా పేరు వచ్చిందో ఈసారి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా కూడా అంతకన్నా మంచి పేరు తీసుకొస్తాడని అంత గట్స్ ఉన్నాయి కాబట్టే అతన్ని ఎన్నుకోవడం జరిగింది. అత్తులూరి సుబ్బారావుని ఎన్నుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దీని సందర్భంగా నగరికల్ ఆర్యవైశ్య సంఘం తరఫున వచ్చి మేము అభినందనలు తెలియజేయడానికి వచ్చాం. అంతేకాకుండా అన్నకి పార్టీలో కూడా ఎంతో విలువైన గౌరవం ఇస్తూ స్టేట్ వాణిజ్య కమిటీ చైర్మన్గా ఇవ్వాలని చెప్పని మేము చంద్రబాబు గారిని కూడా కోరుతున్నాము. గత వారం రోజుల క్రితం నరసరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నూతన అధ్యక్షుని ఎన్నికలో భాగంగా నరసరావుపేట వ్యాపారస్తులు అలానే
పెద్దలందరి సమక్షంలో, ఛాంబర్ మాజీ అధ్యక్షులందరి సమక్షంలో కూడా నన్ను నర్సరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా తీర్మానిస్తూ పెద్దలందరూ ఆశీస్సులు ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా గత వారం రోజులుగా నరసరావుపేట అలానే పరిసర ప్రాంతాల నుంచి నాకు ఆత్మీయులు, సోదరులు అనేక మంది మా షాప్ దగ్గరికి విచ్చేసి నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇసుప్పాలెంలో వైభవంగా రూపుదిద్దుకుంటున్న శ్రీ మహంకాళి అమ్మవారి నూతన ఆలయం. వర్షం కలగాలని నగరకల్లులో ప్రత్యేక పూజలు. ఓటర్లకు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు విజ్ఞప్తి. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు. 16వ వార్డులో గడప గడపకు టీడీపీలో పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ, టీడీపీ నేత నల్లపాటి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సుబ్బును సత్కరించిన నగరకల్లు ఆర్యవైశ్యులు. నగరకల్లులో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం, పాల్గొన్న పలువురు టీడీపీ నేతలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.